దేవునికి స్తోత్రం. నువ్వు తీర్మానం తీసుకుంటే కనుక ఈ కాలం కాదు, సదాకాలము దేవుడు నీకు తోడుగా ఉంటాడు. ఎక్కడుంటాడు అంటే కనుక నువ్వు మందిరానికి వెళ్ళినప్పుడు ఆ మందిరంలోనే ఉండడు, లేకపోతే నువ్వు ప్రార్థన చేసుకున్నప్పుడు ఈ గదిలోనే ఉండడు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీకు ఎక్కడుంటాడట? కుడిపార్శ్వమున. అమ్మ వినపడుతుందా? మాటలు మీరే మీ గురించి మాట్లాడు. దేవుడు ఎలా ఉంటాడంటే తెలిసి మీకు ఎల్లప్పుడూ సదాకాలం నీవు తీసుకున్న నిర్ణయాన్ని బట్టి సదాకాలము నీ కుడిపార్శ్వమున ఉండి, ఈ లోకము అపవాది అధికారంలో ఉన్నప్పుడు, నువ్వు బండి మేంచి పడిపోయినప్పుడు దేవుడు తప్పిస్తున్నాడు, నువ్వు బాత్రూంలో పడిపోయినప్పుడు దేవుడు తప్పిస్తున్నాడు, బలహీనుడై నడవలేకుండా ఉన్నప్పుడు దేవుడు నిన్ను ఆరోగ్యవంతుడిగా నిలబెడుతున్నాడు. ఇవన్నీ నువ్వు గుర్తుపెట్టుకుని ఉంటే గనక దేవుడే నీతో అంటున్నాడు సదాకాలము. నువ్వు కృతజ్ఞత కలిగి గుర్తుపెట్టుకుంటే కనుక సదాకాలము నీతో నీ కుడి పక్కనే ఉంటాను. నువ్వు ఎప్పుడో గదిలో ప్రార్థన చేసుకుంటేనో లేదా సేవకులు ప్రార్థన చేస్తేనో నీకు మేలు జరిగింది నువ్వు అనుకుంటున్నావు కదా, అలాంటిది నీకు నువ్వుగానే చేసుకుంటాం ప్రారంభిస్తే కనుక సదాకాలం దేవుడు నీతో ఉండటానికి ఇష్టపడుతున్నాడు. నీ కుడిపార్శ్వాన్ని ఉండి నీకు మేలు చేస్తాను అంటున్నాడు. చాలు. ఇక ఈ అధ్యాయంలో ఇక విలువైన మాటలు చాలానే ఉన్నాయి, కానీ ఒక విషయాన్ని గుర్తు చేసుకుని నేటి లేఖన వాక్య ధ్యానాన్ని ముగించుకుంటాం. ఇటువంటి పరిస్థితుల్లో వీళ్ళకి ఏం కలిగి ఉంటుంది అంటారు? ఆశీస్కి అలా ఉన్నప్పుడు ఏం కలుగుతుంది? ఆయన సంతోషంగా ఉన్న ఆపరేషన్ జరిగిపోతుంది కదా, ఏమవుతుందో ఏంటో. ఇప్పుడు మనం చేసుకునేదనుకో మనకు ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది, మనకు ఒక ధీమా ఉంటుంది, మనం ఏదైనా నేను చేసేయగలను అని. కానీ ఇంకొకరు చేసింది ఎలా చేస్తారో, ఏం జరుగుతుందో, ఇంకొకరి దగ్గర నుంచి రావాల్సింది ఇస్తారో లేదో, లేకపోతే నేను వెళ్తున్నానో వస్తానో రానో, తింటున్నాను అరుగుతుందో లేదో, బస్సు మీద వెళ్తాను క్షేమం పోతాను, లేదా బండి మీద వెళ్తాను క్షేమం అవుతాను అంటే ఏముంది అంటే కనుక మానవుని జీవితంలో భయం అనేది కదా. మానవుని జీవితంలో ఏముందంట? అలాగని దేవుణ్ణి నమ్మిన వారికి లేదా అంటే కనుక వారికి కూడా భయం ఉంది. తీసుకున్న రక్షణ నేను భ్రష్టుడినైపోతానేమో అని పౌలు గారు 14 పత్రులు రాసిన పౌలు గారు ఏమన్నాడంటే, అనేక సంఘాలు కట్టి వేల మైళ్ళు తిరిగి సువార్త ప్రకటించిన ఆయన ఏమన్నాడు తెలుసా? ఇంత బతికి మరలా భ్రష్టుడిని అయిపోతానేమో నేను. ఆయన భయం ఏంటి? మరలా ఈ లోకాన్ని బట్టి అపవాదిని బట్టి ఈ శ్రేష్టమైన జీవితంలోంచి భ్రష్టత్వంలోనికి జారిపోతాను, పాడైపోతానేమో. అంటే మనం గుర్తు చేసుకుంటే మానవుని జీవితమో సామాన్యమైన వ్యక్తి జీవితంలోనే కాదు, భక్తుల జీవితాల్లో కూడా కొన్ని భయాలు ఉన్నాయి. ఆ భయాలను బట్టి దేవుడిచ్చిన ఇంకా మనకు 365 రోజులు సంవత్సరానికి ఉంటే కనుక పరిశుద్ధ గ్రంథంలో అంతకు ముంచి ఏమనుందో తెలుసా? భయపడుకుని అని ఉంది. అంటే ఎవరు చెప్తారని ఈ మాటలో? దేవుడే చెప్తున్నాడు. ఎందుకంటే భయపెట్టేవాడు ఈ లోకంలో ఉన్నాడు. భయం అనేది ఈ లోకంలో కలుగుతూ ఉంటారు. పిరికి ఆత్మను నీకు ఇవ్వలేదు, దత్తపుత్రాత్మను నీకు ఇచ్చి ఉన్నాను, దాస్యపాత్మను నీకు ఇవ్వలేదు, నీకు పిరికి ఆత్మను ఇవ్వలేదు, ఇంద్రియ నిగ్రహము కలిగిన ఆత్మనే ఇచ్చాను. నీవు ఎలా ఉండాలి అంటే కనుక నిత్యము కదలకుండా ఉండే సియోను కొండవలే ఉండాలి. అంటే నీకేం కావాలి అంటే కనుక ధైర్యము. ఆ ప్రభువే భయపడొద్దని చెప్తున్నాడు. భక్తుల జీవితాల్లో కూడా వచ్చిన కష్టాలను బట్టి మనం ఆలోచన చేస్తే చదువుదాం. ఆదికాండం 50వ అధ్యాయం 21వ వచనం, చివరి అధ్యాయము 21వ వచనం. కాబట్టి భయపడకుడి, నేను మిమ్మును మీ పిల్లలను పోషించదనని చెప్పి వారిని ఆదరించి వారితో ప్రీతిగా మాట్లాడాడు. మొట్టమొదటి మాట దేవుడు ఏమంటాడంటే, నీవు రేపు ఉంటాదో లేదో, లేకపోతే నా పిల్లల్ని ఎలా పెంచాలో లేదో, నేను ఇల్లు కట్టుకోగలనో లేదో, నాకు సమృద్ధిగా ఆహారం ఉంటుందో లేదో అని నువ్వు భయపడుతున్నావు కనుక ఏ పిల్లల కోసం అయితే, ఏ కుటుంబం కోసం అయితే ఆలోచిస్తున్నావో నిన్ను చెప్పమ్మా, నిన్నును మీ పిల్లలను ఏమన్నాడు ముందు? భయపడదు. అంటే మనము మన బిడ్డల భవిష్యత్తు గురించి, మనం తినే అనుదిన ఆహారాల గురించి,
వాటి కొరత గురించి ఉంటాయో లేదో, లేకపోతే మళ్ళీ ఎవరి దగ్గర అప్పెళ్ళాలో ఏంటో. ఇప్పుడైతే కొంచెం గవర్నమెంట్ రేషన్ ఇస్తాం, అవి ఇస్తాం, ఏదో రకంగా మనుషులకు ఇబ్బంది లేదు. కానీ ఇదివరకు పరిస్థితుల్లో ఆహారానికి అప్పు, ఉప్పుకి అప్పుకి, నూనెకి అప్పుకి కదా, వెళ్ళేవారు కదా, వెళ్ళేవారు అండి. నాకు తెలుసు ఏమాత్రం ఇప్పుడు వెళ్ళలేదంటే కనుక అది మనం అబద్ధం ఆడినవాళ్ళు. అలాగే గ్లాసులు కారణం ఇవ్వాలి కదా, వెళ్ళేవారు. అంటే ఏముంది అంటే ఇప్పుడు భయం లేదు నీకు, మామూలుగా ఈ విషయాల్లో భయం లేదు. కానీ ఇదివరకు పరిస్థితి ఎలా ఉంది అంటే కనుక ఆహార విషయంలో కూడా రేపొద్దు మరి పిల్లలకి ఏం పెట్టాలి, ఇప్పుడు ఏం ఆలోచిస్తుందో తెలుసా, పిల్లలకి ఏ షాప్లో స్నాక్స్ బాగుంటాయని ఆలోచిస్తున్నాను. ఇదివరకే ఏముందంటే రేపొద్దున పిల్లలకి ఎలాగే అన్నాం, అందుకని ఒకవేళ ఏమిటో మిగిలితే కనుక అది అలాగే ఉంచేసి గెంజి తాగిన తల్లిదండ్రులు ఉన్నా వారి జీవితంలో భయం ఉంది. అందుకని దేవుడు మొట్టమొదటిగా ఏమంటాడంటే, ఇంకా నువ్వు చెప్పేది నేను చెప్పేసి తెలుసా, మానవుడు బతికేది జ్ఞానుడు పొట్ట కోసమే కదండి కదా, ఎన్నున్నా ఏం సుఖం అదనేది ఉండాలి. అందుకని దేవుడు ఏమంటాడంటే, నిన్ను భయపడద్దు, నేను నిన్ను పోషిస్తాను. ఒకవేళ నీ కుటుంబం గురించి అలా జరుగుతుందా అని నువ్వు అనుకుంటున్నావేమో, ఇంచుమించు 20 లక్షల పైన జనాంగాన్ని దేవుడు నిత్యము పోషిస్తూ వచ్చాడు. అనుదినం ఆహారాన్ని ఆకాశం నుండి పంపించేవాడు. పోషించలేదా? ఎక్కడా అంటే కనుక నీవు నేను సమాజంలో ఉన్నాం, సౌకర్యాలు కలిగిన ఇంట్లో ఉన్నాం, లేదా సౌకర్యాలు కలిగిన ప్రాంతంలో ఉన్నాం, అరణ్య మార్గంలో పోషించాడు. దేవుడు ఎక్కడ పోషించాడు? అరణ్య మార్గంలో పోషించాడు. అందుకనే మొట్టమొదటిగా దేవుడు మనకిస్తున్న అభయం ఏంటంటే, భయపడొద్దు, నేను నీ పిల్లలను నిన్ను పోషిస్తాను అంటున్నాడు. ఒక మాట చూద్దాం, 21వ అధ్యాయం 17వ వచనం, ఆదికాండం. చాలు, ఏమంటుంది? భయపడొద్దు. ఆఖరికి ఏం కలిగిందో తెలుసా, నా యజమానురాలు నన్ను పంపించేసింది, లేకపోతే ఏ అబ్రహాముకైతే పిల్లలను కన్నానో అబ్రహాము కూడా ఇదిగో బాటిల్లో లేకపోతే కంటగట్టి నీళ్లు ఇచ్చేసి గాడి మీద ఎక్కి పంపించేశాడు. ఆహారం కూడా తర్వాత ఆగటానికి నీళ్ళే లేవు. నేను చచ్చిపోయినా పర్లేదు, ఇదిగో నా కడుపును పుట్టిన పిల్లడు నా ముందే దప్పికతో చచ్చిపోతుంది. భయపడింది. దేవుడు మాట్లాడుతున్నాడు, ఈ పరిస్థితిని బట్టి మాట్లాడతాడు దేవుడు. భయపడదు. ఆహారం ఇచ్చే పోషించే దేవుడు దాహానికి కూడా చేస్తాడు. మరి ఆహారం ఇచ్చిన అరణ్యంలో ఆహారం ఇచ్చిన దేవుడు దాహాన్ని తీర్చలేదా? రాయి నుంచి నీటి చెమ్మ కూడా నిలువని బండరాతిలో నుంచి దేవుడిచ్చాడు, మధుర జ్వలాలను ఇచ్చాడు. అందుకనే అక్కడ లేనిలో ఉన్న గోతును తీర్చి దప్పిక తీర్చుకుని బిడ్డ ఇద్దరు కూడా బతికారు. ఉదయకాల సమయంలో మొట్టమొదటిగా ప్రభు మనకి వాగ్దానం చేస్తున్న మాట ఏంటో తెలుసా? భయపడొద్దు, నిన్ను నేను పోషిస్తాను. చదువు మరొక మాట చదువు, 26వ అధ్యాయం 24వ వచనం, ఆదికాండం. ఎవరితో అంటున్నాడు? అబ్రహాం అంటే తర్వాత ఉన్న వాళ్ళు ఎవరితో మాట్లాడుతున్నాడు? మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు అంటే కనుక వీళ్ళందరూ ఎవరో ఇందాక ఏం చెప్పాను, భక్తుల జీవితాల్లో కూడా భయాలు ఉన్నాయి. భక్తుల జీవితంలో భయాలను గుర్తు చేసుకోండి. మన భయాలను పోగొట్టుకోవాలి అంటే కనుక భక్తుల జీవితాల్లో ఉన్న భయాలను గుర్తు చేసుకుంటే, వాగ్దానం చేసిన నమ్మదగిన దేవుడు ఏ అభయం ఇచ్చాడో మనకు అర్థమైతే అప్పుడు మన జీవితంలో కూడా నిశ్చింతగా నిలకడగా భయము లేని వారిగా మనము ఉండగలం. మొట్టమొదటిగా పోషించే దేవుడు అరణ్య మార్గములో లక్షల సమూహాన్ని, ఇశ్రాయేలు ప్రజలని కష్టపడవలసిన లేకుండా నిత్యము ఫ్రెష్ ఆహారాన్ని ఇచ్చి పోషించిన దేవుడు, రాతి నుంచి మధుర జలాన్ని ఇచ్చి దప్పిక తీర్చిన దేవుడు, అరణ్య మార్గములో వెళ్ళిపోయిన ఆగరు ఇస్మాయేలు మరణము చూడలేక వేడుస్తున్నప్పుడు
మాట్లాడి భయపడొద్దని చెప్పి దప్పికి తీర్చి బ్రతికించిన దేవుడు ఈ ఉదయకాల సమయంలో నీకు నాకు మొట్టమొదటిగా చేస్తున్న వాగ్దానం ఏమిటంటే కనుక నువ్వే భయముతో ఉన్నా, నీ జీవితంలో ఎటువంటి భయము నిన్ను కృంగతీస్తున్నా, ఎటువంటి భయము నిన్ను ముందుకు వెళ్లకుండా చేస్తున్నా, ఇటువంటి కార్యాలు చేసిన దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. భయపడదు, పోషింపబడే విషయంలో ఏమాత్రం కూడా భయపడదు, నేను నిన్ను పోషిస్తాను అంటున్నాడు. చదువు రెండు మాట దినవృత్తాంతములు 2వ గ్రంథం 20వ అధ్యాయం మొదటి వచ్చింది కదా, మొదటి నుంచి చదువుకుంటే చాలా విషయాలు ఉంటాయి అక్కడ. మోయాబీయులను, అమ్మోనీయులను, మెయోనీయులలో కొందరు దండెత్తి యెహోషాపాతు మీదకి వచ్చిరి. అంతలో కొందరు వచ్చి సముద్రం ఆవల నుండి 30వ వచనం చదివాం. ఇంకెంతసేపు చదువుకోండి. 30వ వచనం చదివాం. ఈ ప్రకారము అతని దేవుడు చుట్టుపక్కలకు జయించి అతనికి దేవుని అనుగ్రహింపగా యెహోషాపాతు రాజ్యము నిమ్మళముగా ఉండేది. దేవునికి స్తోత్రం. ఎవరు వచ్చారంటే యెహోషాపాతు మీదకి మొత్తం ఇన్ని రకాల శత్రువులు ఏం చేశారంట? దండెత్తి వచ్చారు. ఏం చేయాలని? రక్తపందించేయాలి, కలిగి ఉన్న దాన్ని ఆధీనం చేసుకోవాలని. అందుకనే 30వ వచనం మనం చూసినట్లయితే ఏమైపోయారు? మరొకసారి ఈ ప్రకారము అతని దేవుడు చుట్టూ వారిని జయించి అతనికి నెమ్మదిని అనుగ్రహింపగా యెహోషాపాతు రాజ్యము నిమ్మళముగా ఉండేది. ఎవరు జయించారు? దండెత్తి వచ్చిన అనేక రకమైన రాజులు జయించారా, లేకపోతే యెహోషాపాతు అని ఒక్కడిగా చెప్పబడుతున్న వ్యక్తికి జయం కలిగిందా? యెహోషాపాతుకి జయం.